లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు బిగ్ షాక్ తగిలింది. నేషనల్ అవార్డు రద్దు చేశారు. పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో అవార్డును రద్దు చేసింది కమిటీ. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు బిగ్ షాక్ తగిలింది. నేషనల్ అవార్డు రద్దు చేశారు. పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఈ అవార్డు రద్దు చేసింది కమిటీ. నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ కొరియోగ్రాఫర్ 2022కి జానీ మాస్టర్ ఎంపికయ్యాడు. అయితే అతనిపై లైంగిక వేధింపుల కేసు ఉండడంతో పాటు రిమాండ్ కూడా వెళ్లడంతో అవార్డును రద్దు చేశారు. దీంతో జానీ బెయిల్ రద్దుపై సందిగ్ధత నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికిరణ్ అందిస్తారు. సాయికిరణ్, ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి కొరియోగ్రాఫర్ జానీకి అయితే అతనికి వచ్చినటువంటి ఆ నేషనల్ అవార్డును కూడా రద్దు చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. సో దీంతో ఆయన ఇప్పటికే ఆ అవార్డు తీసుకోవడం కోసం ఢిల్లీ వెళ్లాలని చెప్పి మధ్యంతర బెయిల్ పొందాడు. సో ఆ బెయిల్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. అతను 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు మధ్యంతర బెయిల్ పొందాడు. 8వ తేదీన న్యూఢిల్లీలో అయితే ఇతను దీనికి సంబంధించి 2022 బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు తీసుకోవాలి. ఇది జాతీయ అవార్డు, సో అది ఖచ్చితంగా వెళ్లి తీసుకోవాలంటూ కూడా అతను బెయిల్ పొందాడు. సో మరి తాజాగా అతని మీద నమోదైనటువంటి ఈ పోక్సో యాక్ట్ ఇవన్నిటికి సంబంధించి ఉన్నాయి కాబట్టి అనేక ఎలిగేషన్స్ ఉన్నాయి. ఒక మైనర్ అమ్మాయి యువతిని అయితే వేధించాడు అనేటువంటి కేసు ఉంది, పోక్సో కేసు ఉంది. కాబట్టి ఏదైతే కమిటీ ఉంటుందో ఆ కమిటీ ఈ మొత్తం ఎలిగేషన్స్ పైన ఇటువంటి వ్యక్తులకు మరి నేషనల్ అవార్డు ఇవ్వాల్సి వస్తే అనేక అభ్యంతరాలు ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా ప్రస్తుతానికి అయితే సస్పెండ్ చేశారు. ఆ అవార్డు అయితే ఆ ఆరోపణలన్నీ కూడా అది తప్ప ఒప్ప అనేటువంటి తేలిన తర్వాతనే దీనిపైన నిర్ణయం తీసుకోవచ్చు కమిటీ. సో ప్రస్తుతానికైతే అతనికి నేషనల్ అవార్డు రద్దు చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. సో దీంతో మరి అతను రేపు విడుదల కావాల్సి ఉంది. మరి ఈ నిర్ణయంతో మరి అతనికి బెయిల్ రద్దు అవుతుందా లేదా అనేటువంటిది కాసేపట్లో అయితే చూడాలి. ఇప్పటికే రంగారెడ్డి కోర్టు కూడా కేవలం ఈ అవార్డు తీసుకోవడం కోసమే అతను వెళ్తానని చెప్పడంతో కేవలం ఆ 5 రోజులు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సో మరి ఇప్పుడు ఈ అవార్డు పొందడం లేదు కాబట్టి మరి ఢిల్లీ కూడా వెళ్ళడం లేదు కాబట్టి సో మరి ఈ అవార్డు క్యాన్సిల్ అయినటువంటి నేపథ్యంలో బెయిల్ కూడా రద్దు చేసేటువంటి ఆలోచనలో అయితే కనిపిస్తుంది. మరి రేపు అతను విడుదలవుతాడా లేదా అనేటువంటి సస్పెన్స్ అయితే నెలకొంది. రైట్ సాయికిరణ్.